హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 44కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో FA4 ఎగ్జామ్స్‌కి సంబంధించి ఫిఫ్త్ క్లాస్‌లో సైన్స్, మ్యాథ్స్, తెలుగు అండ్ ఇంగ్లీష్ 4 సబ్జెక్టుకి సంబంధించి విద్యార్థులతో పూర్తి చేయబడిన అసెస్మెంట్ బుక్స్ కూడా పోస్ట్ చేయటం జరిగింది. ఎవరికైనా నీడ్ ఉంటే గనుక మన ఛానల్లో చూడొచ్చు. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకి సంబంధించి మొదటి 5 నిమిషాల కార్యక్రమం సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి పరిసరాల అవగాహన, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి కొన్ని వాక్యాలతో సొంతంగా కథ తయారీ అనే అంశం ఇవ్వడం జరిగింది. ఈ అంశాలపై మొదటి 5 నిమిషాల సంభాషణ కృత్యాన్ని వారితో చేయించాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇందులో భాగంగా 3 గ్రూపుల వారికి కూడా సేమ్ కథ అడవిలో మెరిసిన తోట ఇవ్వబడింది. ఆల్రెడీ మనం డే 43లో ఈ కథను మనం చదివి వినిపించాము. ఈరోజు మనం విద్యార్థులతో చదివించటం కానీ, లేదా ఏదైనా పదాన్ని అడిగి ఆ కథలో అది ఎక్కడ ఉందో గుర్తించమనటం కానీ, లేదా కథలోనే ఉన్న పదాలపైన సొంత వాక్యాలను చెప్పించటం కానీ, ఇలా కథకు సంబంధించిన కృత్యాలనేవి చేయించాలి. తర్వాత యాక్టివిటీ మైండ్ మ్యాప్. ఇక్కడ మనం 3 గ్రూపుల వరకు కూడా సేమ్ ఇచ్చారండి. మనం నేర్చుకున్న కథలో ఒక పదంతో మైండ్ మ్యాప్ అనేది చేయించాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం ఈ విధంగా చేశాను. ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను ఈ కథలో నుంచి పూల మొక్కలు అనే పదాన్ని తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకైతే మనం పూల మొక్కలు సంబంధించి పదాలు అంటే ఏమేమి పూల మొక్కలు అని అడిగినప్పుడు వాళ్ళు రకరకాల పూల మొక్కల పేర్లు చెప్తారు. సో వాటన్నిటిని ఈ విధంగా రాయేసి ఇక్కడ మైండ్ మ్యాప్ అనేది చేయించచ్చు. ఈ కథలో ఈ పదం అనే కాదండి, కథలోంచి మనం ఏ పదానైనా తీసుకొని ఈ విధంగా మైండ్ మ్యాప్ చేయించవచ్చు. అలాగే ఇక్కడ మనం 3 గ్రూపులకి డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి ఈ విధంగా పదాలతోనూ, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి ఈ పదాలపైన సొంతంగా వాక్యాలను రాయించటం కూడా చేయించవచ్చు. అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో కూడా పూల మొక్కలు అనే పదం మీద ఎన్ని వాక్యాలు చెప్పగలరో అన్ని వాక్యాలను చెప్పించి వాళ్ళతో నోట్బుక్లో రాయించవచ్చు. ఈ విధంగా మనం మైండ్ మ్యాప్ అనేది 3 గ్రూపులకు వేరువేరుగా కూడా చేయించవచ్చు. తర్వాత యాక్టివిటీ వచ్చేసి ఆటలు. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి పద పట్టిక చేద్దాం, మౌంటైన్ వాళ్ళకి పదాలతో వాక్యాల తయారీ, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి నాటక ప్రదర్శన అనే ఆటలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. వీటిని ఆ విద్యార్థులతో చేయించాలి. తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి పండగ ఖర్చులు, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన అంశము గుణకారంపై మౌఖిక ప్రశ్నలు. ఈ అంశాలపై మొదటి 5 నిమిషాల గణిత సంభాషణ అనేది ఆ గ్రూపు విద్యార్థులతో చేయించాలి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి స్థాన విలువల పరిచయము. ఇక్కడ ప్లేస్ వాల్యూ చార్ట్ని స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో చదివించాలి. అలాగే మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళతో కరెన్సీ కృత్యాలను చేయించాలి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి విస్తరణ రూపము. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ చార్ట్ను చదివించాలి. తర్వాత స్కై అండ్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో స్థాన విలువలు విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పించాలి. తర్వాత యాక్టివిటీ చతుర్విధ ప్రక్రియలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి గుణకారం పైన వర్డ్ ప్రాబ్లమ్ని స్టార్ల ద్వారా నేర్పించాలి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళకి వచ్చేసి మల్టిప్లికేషన్పై వర్డ్ ప్రాబ్లమ్స్ను చేయించాలి. తర్వాత యాక్టివిటీ ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ వాళ్ళకి సెంచరీ సాధించుట, మౌంటైన్ వాళ్ళకి సంఖ్యల సవడి, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి గుర్రపు స్వారీ అనే ఆటలు ఇవ్వబడ్డాయి. దీనితో మనకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇందులో భాగంగా మొదటి 10 నిమిషాల యాక్టివిటీ టాక్ ఆన్ వాటర్ సోర్సెస్. మనకి డే 42 అండ్ డే 43లో కూడా సేమ్ ఇవే టాపిక్ ఇవ్వబడింది.
ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో ఈ వాటర్ సోర్సెస్కి సంబంధించిన వర్డ్స్ అనేది ఐడెంటిఫై చేయించాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ రివరు, ట్యాప్, బకెట్ ఇవ్వటం జరిగింది. అలాగే మౌంటైన్ వాళ్ళతో యూజెస్ ఆఫ్ వాటర్ మీద డిస్కస్ చేయాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళతో ఒక 4-5 సెంటెన్సెస్ని ఈ సేవింగ్ వాటర్ మీద మనం మాట్లాడించాలి. హౌ టు సేవ్ ద వాటర్ అనే టాపిక్ మీద ఈ 4-5 సెంటెన్సెస్ అనేవి చెప్పించాలి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి రివిజన్. ఏం రివిజన్ చేయాలి? మనం మొదట్లో నేర్పించిన ఓవెల్స్, వర్డ్స్, అలాగే బ్లెండ్ వర్డ్స్ ఉన్నాయి కదా, సో వాటిని మనం ఇక్కడ రివిజన్ చేయాలి యాక్చువల్గా. సో మనకి ముందుగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఒక 10 సింపుల్ వర్డ్స్ ఇవ్వాలి అన్నారు. ఆల్రెడీ మనం డే 42, 43లో భాగంగా మనం 10 వర్డ్స్ అనేవి ఇవ్వటం జరిగింది. ఈరోజు ఏంటంటే ఆ 2 డేస్లో ఏ వర్డ్స్ అయితే వాళ్ళకి హార్డ్గా అనిపించాయో ఆ వర్డ్స్ని మళ్ళొకసారి ఈరోజు రిపీట్ చేస్తూ ఇస్తే వాళ్ళకి ఆ వర్డ్ అనేది మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి వర్డ్స్ అనేవి WOతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అనేవి ఒక 15 వర్డ్స్ ఇవ్వాలి. వీళ్ళకి కూడా సేమ్ లాస్ట్ 2 డేస్లో హార్డ్గా ఉన్న వర్డ్స్ అన్ని ఈరోజు ఇవ్వచ్చు. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఒక 15 to 20 వాటర్ రిలేటెడ్ వర్డ్స్ అనేవి ఇవ్వాలి. వీటిని ఒకసారి చూద్దాం. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. వర్డ్స్ 10: చైరు, ఆఫ్టర్, వండర్, వర్డ్, ఆపిల్, మ్యాన్, వర్క్, రోల్, ఎయిర్ అండ్ పెన్. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 15 వర్డ్స్: వాలెట్, వర్రీ, వాచ్, వర్డ్, ఉమెన్, వామ్, వాల్, వాంట్, వండర్, వరల్డ్, వాష్, వాటర్, వర్క్, వాల్నట్, వీట్. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 15 వర్డ్స్, అంటే ఈ లాస్ట్ 2 డేస్లో మనం ఇచ్చిన ఈ వాటర్ సోర్సెస్ రిలేటెడ్ వర్డ్స్ నుంచి ఒక 15 వర్డ్స్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. తర్వాత యాక్టివిటీ గేమ్. ఇక్కడ ఫిల్ ద వాటర్ డ్రాప్లెట్ అనేది ఇక్కడ గేమ్ పేరు ఇవ్వడం జరిగింది. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి జంప్ ఆన్ వాటర్ సోర్స్ వర్డ్. ఆల్రెడీ దీనిపైన లాస్ట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందండి, ఎలా చేయించాలి అనేది. వాటర్ సోర్స్ వర్డ్స్ అనేవి ఫ్లోర్ పైన రాసి వాటిపైన జంప్ చేయిస్తూ ఈ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో చేయించాలి. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో రీడ్, వర్డ్ అండ్ మ్యాచ్ యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. దీనికి ఉదాహరణ ఏ విధంగా చేయించవచ్చో ఒకసారి చూద్దాం. లాస్ట్ 2 డేస్ కూడా సేమ్ యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఆ 2 డేస్ నేను ఇక్కడ రైమింగ్ వర్డ్స్ తీసుకొని మ్యాచింగ్ చేయటం జరిగింది. ఈరోజు వచ్చేసి ఆపోజిట్ వర్డ్స్ మ్యాచింగ్ ఇచ్చాను. ఇక్కడ హాట్, కోల్డ్, స్లో, ఫాస్ట్, క్లీన్, డర్టీ, హ్యాపీ, సాడ్, డే, నైట్, ఇలా సింపుల్ వర్డ్స్ తీసుకొని ఈ విధంగా ఆపోజిట్ వర్డ్స్తో మ్యాచ్ చేయటం అనేది జరిగింది. ఇది మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఉన్న యాక్టివిటీ. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి వచ్చేసి రీడ్ ప్లస్ క్రియేట్ సెంటెన్స్, అంటే ఇక్కడ మనం వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ మీద వాళ్ళు ఓన్గా సెంటెన్స్ క్రియేట్ చేసే విధంగా చూడాలి. లాస్ట్ 2 డేస్ నుంచి కూడా ఇదే యాక్టివిటీ ఇవ్వటం జరుగుతుంది. కాకపోతే లాస్ట్ 2 డేస్ తీసుకున్న వర్డ్స్ కాకుండా ఈరోజు డిఫరెంట్గా వర్డ్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ విధంగా నేను రోజుకు ఒక 5 వర్డ్స్ ఇస్తున్నాను. అవి కూడా డైలీ యూసేజ్ వర్డ్స్ అయితే వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వర్డ్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మొదటి వర్డ్ వచ్చేసి వాక్. దాని మీద వాళ్ళు సెంటెన్స్ అనేది ఈ విధంగా చెప్పించవచ్చు. ఐ వాక్ టు స్కూల్ ఎవ్రీ డే. అలాగే ఈట్, ఐ లైక్ టు ఈట్ బిర్యానీ. రైట్, ఐ రైట్ మై హోంవర్క్ డైలీ. ఈ విధంగా మనం ఈ యాక్టివిటీని చేయించాలి. తర్వాత వచ్చేసి పారాగ్రాఫ్ రీడింగ్. ఇక్కడ మనకి లాస్ట్ 2 డేస్ నుంచి ఏదైతే పారాగ్రాఫ్ ఇచ్చారో సేమ్ అదే పారాగ్రాఫ్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈరోజు కూడా స్ట్రీమ్ అండ్ మౌంటైన్ స్కై గ్రూప్ వాళ్ళతో ఎవరి గ్రూపు పారాగ్రాఫ్ని వారితో చదివించాలి. దీనితో మనకు డే 44కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.